ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. వదినే ఏం చెప్తాను? మొన్న తెచ్చిన కూపన్ బియ్యంలా రాళ్ళు ఏరుతానా. అయ్యో, గీ బియ్యం ఎందుకు పెడతాను వదినే? పంట బియ్యం ఉన్నాయి కదా, అవి పెట్టకపోయాను. రోజు సన్న బియ్యం తింటే ఎట్లా స్వప్న, మనకి ఎట్లా వెళ్ళాలి? అందుకనే ఓ పూట కూపన్ బియ్యం, ఓ పూట సన్న బియ్యం పెడదాం. మరి ఏం చేస్తాం, ఎట్లా అట్లా ఎల్ల తీసుకోవాలి కదా. కానీ కూపన్ బియ్యం తినబుద్ధి అయితే లేదు అన్నావు కదా వదినే, పంట బియ్యమే పెడితే అయిపో కదా. కడుపు చంపుకొని ఏమిటికి తిండి తినుడు? కడుపు చంపుకున్నాడు కాదు, మీ అన్నం చేసుకున్నప్పటి నుంచి మనసు కూడా చంపుకున్నా. ఇంట్లోకి ప్రతి ఒక్కటి నేనే ఎల్లదీస్తానా. అసలు ఆయన ఏం పట్టించుకుంటలేడు. అవును గాని అన్నిటి వేండు కనబడతలేడు. అన్న 100 రోజుల పనికి వేయిండు. సన్న బియ్యం పెట్టందే పనికి ఓడట ఆయన. అందుకనే ఆయన మంద విన్నాను పెట్టిన. ఇవి మనం పెట్టుకుందాం. సరే నేను బియ్యం కడుగుతాను, ఇంకో పని చేసుకోపో. సరే. అవు స్వప్న, ఎండ ఎక్కువ. ఇలా వడ్లు నేర్పడానికి పోకపోతుంది, పోతలే వెయ్యాలా? పోతే వదినే, తిన్నాక పోయేస్తా. ఒక్కదానివి ఏం పోతావు? పందిరి నాకు ఇద్దరం పోదాం. సరే వదినే. నువ్వు ఆ బియ్యం గడు, నేను కూర చేస్తా ఏమన్నా. మోనికా, మీ అన్న మాటోలు నత్తంది. ఇప్పుడేమాయ కదా, మళ్ళా జల్దీ వచ్చిండు. ఏమన్నా మర్చిపోయిండా ఏంది? అయినా ఏం మర్చిపోతాడు? సర్ది పెట్టించినా, నీళ్ళ బాటిల్ ఇచ్చిన, మళ్ళీ ఏమిటికి వచ్చిండో ఏమో వదినే, పోయి అడుగుకో. ఈ మనిషి ఎప్పుడు ఇంతే. ఇవాళ ఎండ బాగా కొడుతుంది. ఈ ఎండకు పని పోతే చచ్చిపోయేటోని. ఏం చేస్తానవే? కొన్ని నీళ్ళు పట్టుకురా. ఏంది పనికి పోయి చెప్పని అత్తివి? ఇవాళ పని లేదే, ఎండ బాగా కొడుతుందని ఎవరు రాలే. పని చేసిళ్ళు. పని బంద్ అయిందా? ఎందుకు బంద్ చేసినావు? ఏమోతి, ఆ సర్దిగిన్ని పల్లెం లేసుకత్తా తింటూ. అల్ల అన్నం లేదే, అక్కడనే తిన్నా. అది ఖాళీదే, తోంపో. తిన్నావా? తింటావు. ఎందుకు తినవు? పోకపోకొక్కనాడు పని పోతివి, ఆ పని పలిగే పాయే. నీకు తగ్గట్టు దొరుకుతాయి అన్ని పనులు. సర్దిగిన్ని పని బంద్ అయిందన్న రందే లేదు. ఇంకా అన్నే తినచ్చినా అంటాడు పిల్లగాడు. సిగ్గుమానం ఏం అనిపిస్తలే నీ చెత్తకు? అరే నేనేమన్నా కావాలని పని చేసి నానే. నేను ఆడి వేనా, ఆడి వేటాలకు ఎవరు లేరు. చూసి వచ్చిన పని బంద్ అయితే కడుపు అవుతుందానే. ఈ మాటలకేం తక్కువ లేదు నీకు. సరే, ఎట్లా ఇంటికాన్నే ఉంటానావు కదా, ఇంకా పని పాడ చేసేదేమున్నది? మీ చెల్లెవాడ్లు ఐకేబీలో పోసిరు కదా, అవి నేర్పిరాపో. ఇంటికాడ ఉండి ఏం చేస్తావు? నేను పోనా. పోకపోతే ఏం చేస్తావు? ఇంట్లో సాపుకొని పంటావా? సిగ్గుదక్కువడా? గూటం వాళ్ళు ఉన్నావు, పోతేంది? ఆ పొల్ల ఒక్కటి ఎన్ని పనులని చేస్తుంది? ఎండ ఎట్లా కొట్టి పాడైతుంది? పోయిరాపో. అరే నాకు పని ఉందే, మా దోస్తు రమేష్ దగ్గర పోవాలి. నీ పనేందో నాకు తెలుసు. పిలవడానికి బానికి సిగ్గులేదు, పోవడానికి నీకు మానం లేదు. ఏ మౌనిక, ఇప్పటి నీకు ఎన్నోసార్లు చెప్పినా, ఏదన్నా అంటే నన్నను, నా దోసుగాలని కాదు అంటా. ఎందుకనా? ఇంట్లో పని పాటించి పెట్టుకొని ఇంకా తాగుబోతాం తిరుగుతానంటావు. తాగుబోతాడా? ఇంకా చెల్లబతికి ఎట్లున్నది? ఇంట్లో ఇరువాటం ఏంది? ఏ పట్టింపులు వద్దు. నీ సోకులు నీకే. ఎక్కడో నీ దాపరమైనా మా గండానా. ఏందే ఊకునే కొద్ది బాగా ఎక్కువ మాట్లాడుతున్నావు. మాట్లాడేది మాట్లాడతా, ఎందుకు మాట్లాడుకుంటుంటా? ఏందే ఊకునే కొద్ది బాగా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏం తెచ్చిందని, ఏమి ఇచ్చిందని నోరుకు అదుపు లేకుండా పోతుంది. ఏం దేవాలే? ఇవన్నీ ఎట్లా వెళ్తాయి అనుకుంటాను నువ్వు? ఇంట్లో కూర్చొని టైంకు తినంగానే పల్లెంలో పెట్టుకొని తినంగానే అయిపోయింది అనుకుంటానవా? సప్న, మా ఇద్దరి మధ్యలో రా, జరుగు. జరిగేది బయట తప్పే ఉన్నా చెప్పు. ఓ పని లేకపోతే ఇంకో పని చూసుకొని పోవాలి. ఏ పని లేదు కదా, తినడానికి పోతా తాగడానికి పోతా అంటే అదేం పద్ధతి అనేది? ఆడదాన్ని కొట్టమని చెప్పినాడు ఎవరా నీకు?
ఎట్లా మాట్లాడుతుంది బుద్ధి నీకు ఉన్నదన్నది తప్పేమన్నదా తిండి తినుకుంటే నరింట్లో వంట అంటే వెళ్తారా పని లేకపోతే పని చూసుకొని పోవాలి దోస్తులు చూసి పోతే ఏమంటది నీకు గట్ల బెదిరించుకునే బతుకుతాడు ఏంటో ఊపిన బాగా మాట్లాడతాను ఆగన్నా మనిషి కాదా ఎంత ఆగమన్న గట్ల మన మీద పోతావు ఏంట్రా నువ్వు ఏంటిదే ఆగేది నేను ఏమన్నా కావాలని చేసిందా పని కాడికి పోయినా ఎవ్వరు రాలే పని బంద్ అయింది ఇంటికి వచ్చినాక ఆడిగో ఈడిగో అని చెప్తాను ఇదేవతే నా చెప్పడానికి వదిలి చెప్పకపోతే ఇంకెవరు చెప్తారా ఓ పని కాకపోతే ఓ పని చేసుకొని బతుకుదామంటాంది తప్ప పని లేదని రోజు తాగి రాబట్టివి తిరిగి రాబట్టివి ఇట్లయితే ఎట్లన్నా నా బతుకు మంచిగా లేనందుకు నువ్వు ఉన్నావన్న ధీమతో వచ్చి నేను ఇక్కడ బతకబడితే నువ్వేమో రోజు తాగొచ్చి నొల్లు పెడతాను ఇట్లయితే ఎట్లా బతుకుతామన్నా మీరు ఎట్లా అన్న బతుకురు ఎట్లా అన్న దావురి నేను పోతానా వదినే ఏడవకు అని గురించి నీకు తెలియందేమున్నా చెప్పు నువ్వు బాధపడకు ఈ ఏడ్చినా తుడిచినా మనిషి మారడానికి మనకు తెలుసు సరేపా ఇంత అన్నం కూర వండుకొని తిని వడ్ల కడిగి పోదాం ఆగో ఎటువైనవే రాజన్న వడ్ల కాడికి పోయేస్తాను రా మరి అలా 100 రోజుల పని లేదట ఎందుకన్నా 100 రోజుల పని ఎందుకు లేదు నేను ఆ పని కాడికి పోయి వడ్ల కాడికి పోయి నేర్పిస్తానా లేదని ఎవరన్నారా మీతోటి చూసినా స్వప్న మీ అన్న బౌరూపుల మాటలు ఎట్లున్నాయో పని లేదని అబద్ధం చెప్పే పని దొంగతనం చేసి ఇంటికాడ కూర్చునే నేను ఒక చిన్న మాట అన్నందుకు నా మీదికి వచ్చి కొట్టొచ్చే ఎట్లా చేయాలో చెప్పు మీ అన్నతో నేను అసలు ఏమైంది చెల్లె మీరు అనేది నాకేం అర్థమైతలేదు ఇప్పుడు ఆ ముచ్చట ఎందుకు ఏం లేదన్నా అన్న పని కత్తడని పొద్దుగానే సర్ది పెట్టి తట్టపారిచ్చి పంపించింది వదినే ఆడికచ్చి ఎండ బాగా కొడుతుంది ఎవ్వరు రాలేదు పని బంద్ అయిందని ఇంటికి వచ్చి కూర్చున్నాడు అదే విషయంలో కొంచెం గిలగిలైందన్నా వాడెన్నాడో పని చేసిండు వాడు పని చేస్తే మీరు బతుకుతారా సపరేట్గా ఓరిగా వాడు పని చేయడు ఏం చేయడు అవు కానీ మీరేటు పోతారు చెల్లె మేము అన్న పొలం కోసినాం కదా వడ్లు నేర్పుతానని పోతున్నాం సరే సరే పోయి నేర్పోరి ఎండ కూడా బాగా కొడుతుంది తొందర ఎండితే వడ్లు పోతాయి అటు సరే అన్న ఎక్కడైనా వదినే మబ్బేమో అచ్చుకుంటే బెదిరియబట్టే ఎవరు నేర్పుతారు అందరు కుప్ప పోస ఉంచుకోబట్టే అవి ఇంకా ఆరనే లేదు మన ఈ అమ్ముడు పోతే రంది పో అవును వదినే నాకు గదే దడదడా అంటాంది మబ్బచ్చుడు బెదిరిచ్చుడు అగో మా అచ్చారు చూసిన వచ్చారు కదా పోయి అడుగు పో మనకి కూడా చూడమని ఇవి పోతే రంది పోతుంది పో నేను పోయి అడగత్తా వదినే సరే నువ్వు ఉండు చూస్తే రందన్న పో మ్యాచర్ రాలేదంటాడు కదా వదినే ఇంకో 2 రోజులు మంచిగా నేర్పమన్నాడు ఈ 2 రోజులు దగ్గర ఉండి గట్టిగా నేర్పాలి ఆరితే అమ్ముతే ఓ లొల్లిపోతుంది వాన మబ్బుకు భయం అవుతుంది అన్న గిన్నె అబద్ధాలు ఆడుకుంటా గింత గోస ఉచ్చుకోబట్టే పని లేదని చెప్పి ఇంట్లో వండి వచ్చి ఈ అబద్ధాలు ఆడుడు ఎందుకు నన్ను గోస ఉచ్చుకోండి ఎందుకు షి నాకు అస్సలు జీర్ణం అయితలేదు నా మనసులో పడతలేదు వదినే నువ్వు ఇంకా దాని గురించి ఆలోచించుకుంటున్నావా వానికి అట్లా పందప్పించుకున్నాడు అలవాటు అయింది వాడిని చూసుకుంటే బాధపడడు మనకు అలవాటు అయిపోయింది ఆ ముచ్చట గురించి ఇచ్చిపెట్టు నువ్వు తలకెలకెళ్ళి తీసే వదినే అచ్చిన పని చేసుకున్నా అది ఎంత ఆలోచించినా అక్కర్రా అని ముచ్చట్లేదా వదినే పరదా సరిపోయేటట్లేదు కదా నేను గల అత్తక్కల దగ్గరకు ఇంకో పరద కత్తా అదేసి పలసగా నేర్పుకుందాం జల్లెండుతాయి సరే అడగరా
గిటాను నేను వచ్చేసరికి అనిలు ఇవ్వలేరా ఇంట్లో? అరే అనిలు వదినే ఎవరో వెళ్తారు పోయి చూసిరా పో. ఏమో పో. ఏంది రాజన్న గిట్లా వచ్చినావు? ఏమైందంటావేంద్రా? అనిల్ గారు లేడా ఇంట్లో? అవన్నీ రమాను. అనిలు ఏమైందన్నా కంతగారంగా ఉంటేవి? ఎవరిల్లు ఇంత కోపంగా మాట్లాడతారు? ఎందుకెనక జాక్కుంటున్నావన్నా? రాజకుమార్ అన్నట్టు ఏమైంది? అరే ఊర్లకే నేను ఉన్నాను తెలివన్నా. అరే ఎందుకింత భయపడతావురా? వదిన పోయి మాట్లాడుతాంది కదా. అరే ఎందుకు కొడతానవే? ఇప్పుడు తెలివన్నా నేను ఉన్నా అని. చెప్పు నీ లేనని చెప్పు. అరే ఇంట్లోండి లేనని చెప్పుడేందిరా? ఆడు పైసలు తీసుకున్నాడు, నీకు పానం మంచిగా లేదని నా దగ్గరికి వచ్చి బతిలాడిండు. బావలో దోస్త్ దగ్గర పైసలు తెచ్చుకున్నా. బావ ఇప్పుడు పైసల కోసం వచ్చిండు. ఇద్దామంటే నా దగ్గర లేవే. పో లేనని చెప్పు. అరే మనిషివి ఇంట్లో ఉండంగా లేవని ఎట్లా చెప్పాలరా? అసలు పైసలు ఎందుకు తెచ్చుకున్నావు? ఎంత తెచ్చుకున్నావు? అరే నాకు అవసరం ఉండి తెచ్చుకున్నానే. 10,000 తెచ్చుకున్నా. ఇప్పుడు బావ ఇట్లా వచ్చినానుకో నా ఇజ్జత్ మనం తిత్తాడు. నా దగ్గర పైసలు లేవే. ఇప్పుడు నేను చావన్నా? అయ్యో గంత పెద్ద మాట ఎందుకురా? నేను పోయి ఏదో ఒకటి చెప్తాది. లేవని చెప్తా, నువ్వు ఇంట్లోకు పో. ఏంది పానం మంచిగా లేదని పైసలు తీసుకున్నాడా? ఈ ముచ్చట నాకు తెలియదన్నా. నీకు తెలిసేటట్టు చేస్తాడు అరా ఆడు. మంది దగ్గర అప్పులు తెచ్చుకున్నాడు, తినుడు తాగుడు తిరుగుడు. 2 రోజులు పని చేసుడు, 4 రోజులు వండుడు. ఇంట్లోకి వెళ్ళి పనికాని పోవుడు, బయటికి పోయినాక ఆ సోపతి గారిని తయారు చేసుకొని మాయమవుడు, తాక్కుంటా వండుడు. రోజు పనికి వచ్చినా ఇది వరకు తీరు అప్పు. వాడిని రమ్మని బయటికి రమ్మాను. ఇవాళ ఏదో ఒకటి తేలాలి. అన్న ఇంట్లో లేడు, బయటికి వేయండు. నీకు పైసలు ఇమ్మని నాకు మొన్ననే ఇచ్చిండన్నా, కానీ నేనే మర్చిపోయినా. అటు వచ్చినప్పుడు ఇద్దామనుకున్నా ఇయ్యలే. ఆ పైసలు నేను తెత్తాగన్నా. ఏంది నీకు ఇచ్చిండా? నాకే ఇచ్చిండన్నా, తీసుకొత్తుండు. వాడే ఇచ్చిండో నువ్వే ఇస్తా అంటాను. వాడిని వెనకేసి కచ్చుకుంటూ ఉంటారు మీరు కూడా. ఇగో అన్న. సరే చెప్పువానికి మరిగా. సరే అన్న చెప్తా. ఏం స్వప్న గట్ల చేసినావు? అన్న ఇంట్లోనే ఉన్నాడు కదా. వదినే ఇప్పుడు రాజన్న ఉన్న కోపంలా అన్న ఇంట్లోనే ఉన్నాడని చెప్తే ఇష్టం వచ్చినట్టు మాటలు ఇచ్చి పెడతాడు. అన్నో మాటనా రాజన్నో మాటనా లొల్లి పెద్దగా అవుతుంది. ఎందుకు అని నా దగ్గర ఉన్న పైసలు ఇచ్చిన వదినే. దా ఇంట్లో పోతా. నువ్వెందుకు కట్టినావు స్వప్న ఆ పైసలు? ఎక్కడి ఆ పైసలు? మొన్న వడ్ల పైసలు వచ్చినాయి కదా వదినే, ఆ పైసలకెళ్ళే కట్టినా. అన్నను అప్పెందుకు చేసినవురా, ఎందుకు ఇట్లా చేస్తానవు అంటే, ఏం చేయాలి అవసరం ఉండి చేసిన, మరి ఇప్పుడు సావన్నా అన్నాడు. ఇక గంత పెద్ద మాట అన్నాక చూసుకుంటుంటామా? అందుకే నా దగ్గర పైసలు రాజన్నకి ఇచ్చిన. ఈ మనిషి ఏం మనిషో, ఎన్నడు మారుతాడో, ఎప్పుడు ఇదైతాడో, ఈ ఎన్ని రోజులు కోసపడన్నో అర్థమైతలేదు. ఏమో పోయినానే. షీ ఊకో మనందా కూడా ఏం అనిపిస్తలే నీకు కొంచెమన్నా? పోయిండా అని అడుగుతాను. నువ్వు ఇంట్లోన్నా కూడా లేడని చెప్పే పరిస్థితి వచ్చే. ఏంది పరిస్థితి మాకు? ఎందుకు సంపాదించిన చెత్త తాగనికేనా? ఏంది నా పానం మంచిగా లేదని పైసలు అడుక్కున్నావా? బతికుండగానే నన్ను చంపినవా? రోగం లేదంటే రోగం తెప్పించినావు. నీ అవసరం కోసం నువ్వు ఎంతకైనా దిగజారుతావు. ఎందుకు బతుకుతావు ఈ బతుకు? భూమికి బరువు సావక మంచి మంచోళ్ళ కత్తని సావు, నీ కత్తలేదు. రాజ్ కుమార్ అన్న దగ్గర నీ విలువ కాపాడానికి ఆమె దగ్గర ఉన్న పైసలు ఇచ్చింది. ఎన్ని రోజులు కోసం ఉంచుకుంటావు ఇట్లా మమ్మల్ని? ఇంకెప్పుడు మారుతావు? ఎందుకు బతుకుతానవో ఏమో నీ బతుకు మాకేం అర్థమైతలేదు. ఏయ్ ఏందో ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏం ఓడు తింటలేడా, తాగుతలేడా, తిరుగుతలేడా? ఎక్కువ మాట్లాడినావు అనుకో నాలుగా ఇడతా నీ అబ్బా. మగోడు సంపాదిస్తలేడంటే సంపాదిస్తారు. 100 రూపాయలు సంపాదించిన కడ 10 రూపాయలు ఖర్చు చేస్తారు. మనకు ఆ 10 రూపాయల సంపాదన కూడా లేదు కదా. నువ్వెందుకు బతుకుతానవో, మమ్మల్ని ఎందుకు ఇట్లా గోసగుచ్చుకుంటానవో, రూపాయి సంపాదన లేదు, అప్పులు చేసి కుప్ప పెడతానవు. అప్పుల వాళ్ళ ఇంటి మీదకి వచ్చేదాకా సోయి ఉంటలేదు. బట్ట పొట్ట గదొక్కటి చాలు నీకు, ఏదద్దు. నీదో బతుకు. ఏందే ఆడొక్క మాట మాట్లాడే 4 మాట్లాడి మా చెల్లెమోడి ఇచ్చే మాదిస్తాను.
ఏమనుకుంటానవే మొగుడన్న గింత విలువలేదు అనే బాగా మాట్లాడతాను. అరే ఆగురా, నీకేమైనా తెలివి ఉన్నదా? వదిన ఏమన్నా కొడుతున్నావురా? వదిన అన్నదంటే తప్పే ఉన్నది. ఆ కోపం ఎన్నుకున్న బాధ నీకు అర్థమైతలేదా? అప్పులు వేయకపోతే అప్పులో ఇంటి మీదకి రారు కదరా. కట్టం చెప్తే ఏమైతుంది? ఆమె చెప్పేది గదే కదా. చేసుకు బతుకుదామంటే కోపమా నీకు? ఆయనకు చెప్తే అర్థం కాదు స్వప్న. ఆయన మారడు, ఆయనకి ఇంతే. ఇగో ఆమె అట్ల పైసలకి వెళ్ళి తీసి ఆ పైసలు ఇచ్చింది. ఆమె పైసలు ఆమెకి ఇవ్వకపోతే మర్యాద దక్కది. అన్న అన్న విలువ నీకు ఆయన తీయది. మా ఇత్తగాని పో. అన్నా ఎటు పోతున్నావు అన్నా? నీతోటి కొంచెం మాట్లాడాలి. బయటికి పోతానా చెల్లె, చిన్న పని ఉన్నది. ఎందుకు? మొన్న అప్పులో ఇంటి మీదకి వచ్చినప్పుడు ఎక్కడ పరువు పోతుందో అని నా దగ్గర ఉన్న పైసలు ఇత్తి. ఆ పైసలు నాకు కొంచెం అవసరం ఉన్నాయి అన్నా, ఏమన్నా సుధరాంచి. పైసలు నాగడిక్కడి చెల్లె. అయ్యో గట్లంటే ఎట్లా? నేను ఒకరికి ఇత్తా అని మాట ఇచ్చిన, ఇయ్యకపోతే మాట పోతుంది. ఎవరన్నా అడిగి అన్నా. నన్ను అడిగి ఇచ్చినవా? నేను ఇత్తా అన్ననా? అయినా నా ఇంట్లో ఉండుకుంటా నా ఇంట్లో తినుకుంటా నన్ను పైసలు అడుగుతావేందే? నీ ఇంట్లో ఉన్నంత మాత్రాన నువ్వేమన్నా నాకు చేసి పెడతానవారా? నా రెక్కల కట్టం నేనే తింటానా కదా. ఒక్కనాడన్నా అన్నా నాకు ఇది కావాలి, అన్నా నాకు అది కావాలని నేను ఇబ్బంది పెట్టినా? నేను పేరుకే ఇంట్లుంటానరా. నేను ఎంత కట్టపడతానో ఎంత గోసపడతానో నువ్వు చూస్తలేవా? నీకు తెలుస్తలేదారా? కట్టపడతానమ్మా, నా ఇంట్లోనే ఉంటావు, నా ఇంట్లోనే తింటావు. ఓ కట్టపడతానా అంటున్నావు. నా అంత మంచి ఎవరు చూసుకుంటారు, నా అంత మంచి ఎవరు ఉండనిస్తారు. చేసాన్ని మర్చిపోయినావానే? నా దగ్గర పైసలు లేవు, నేను ఇయ్యా అంటే ఏందన్నట్టు నీ ముచ్చట? అప్పులో ఇంటి మీదకి వస్తే నువ్వు ఇంట్లోన్నా కూడా లేడని చెప్పి ఆమె దగ్గర ఉన్న పైసలు ఇచ్చి మన విలువ కాపాడింది. అయినా నీ చెల్లి వచ్చి గిన్ని రోలే ఏనాడన్నా నీ బాధ ఏంది చెల్లె, నీ కట్టవేంది చెల్లె, ఏం తింటాను ఎట్లుంటాను అని ఆర్చినవా తీర్చినవా? 24 గంటలు ఇంట్లోనే ఉంటావు కదా. ఇగో నువ్వు అప్పు చేస్తావో సొప్పు చేస్తావో, ఆమె పైసలు ఆమెకి, ఆమె పైసలు తినే హక్కు నీకైతే లేదు. దాని పైసలు తినే హక్కు నాకు లేనప్పుడు అది నా ఇంట్లో ఉండే హక్కు లేదు. నడివే బయటికి. మనిషివేనా నువ్వు? తోడబుట్టిందని గట్ల నువ్వుకెత్తావు? ఏడ నేర్చుకున్నవి రీతి? ఆమె ఓడు కాదు, నువ్వు ఇంట్లోకెళ్ళి బయటికి. ఏంది? నేను ఇంట్లోకి వెళ్ళిపో అన్నా? నేను ఇంట్లోకి వెళ్ళిపోతే నీకేం విలువ ఉంటదే? మొగుడిసి పెట్టిన ఆడదానికి సమాజంలో ఏం విలువ ఉంటది? నీకు నేనుంటేనే విలువ. అర్థమైతుందా? అయినా దాన్ని వెనకేసుకుంటా నా మీదకే కుడతానవేందే? దాని సొమ్ము తినే హక్కు నాకు లేనప్పుడు నా ఇంట్లో ఉండే హక్కు దానికి లేదు. ఎల్లగొట్టు. ఎందుకు ఎల్లగొట్టా? బరాబర్ ఇక్కడే ఉంటది. అయినా నీ రెక్కల కట్టం ఏం చేసి పోసినావని ఆమె ఎల్లగొట్టు అంటారు? నీకు అంత యాస్త వచ్చిందా? ఆమె జరమత్త చూసినావా, ఆమె కట్టం చూసినావా, సుఖం చూసినావా, ఏం చూసినావా ఎల్లగొట్టమంటారు? అంత పోబుద్ది అయితే నువ్వు బయటికి. ఆమె బరాబర్ ఇక్కడే ఉంటది. నేను పోతే నీకేం విలువ ఉంటదే? విలువ అని మాట్లాడతాను. నీ చెల్ల భర్త చచ్చిపోతే ఇక్కడ ఉంటలేదా? ఆమె బతుకుతలేదా? నేను కూడా గట్నే బతుకుతా. ఆమెమో లేకేడుతాంది, నేను నువ్వు ఉండి ఏడుతానా? అయినా ఇన్ని రోజులు నేను బతకలేదా? నువ్వు చేసిపోతేనే నేను బతికినట్టు మాట్లాడతాను. నిన్ను ఎద్దోల మేపుడేంది, నీతో దెబ్బలు తినుడేంది, నీతో మాటలు పోవడేంది? నా బతికేదో నేను బతుకుతా. పో నువ్వు. ఎవరన్నా బెదిరిస్తాడు, ఊకుంటా అంటే మీదికి వస్తాడు. మనిషికి ఎన్ని రోజులు ఉంటుంది ఓపిక? నువ్వు మనిషివి కాదా? ఇంకెన్ని రోజులు భరించాలా నేను ఇట్లా? భర్త చచ్చిపోయిన ఆమె ఇంటికి అత్తే గంతగానో ఆమెను బాధ పెట్టేది నువ్వు. ఆమె పైసలు తిని ఏం పెద్దగైతే అనుకుంటాను? అద్దు వదినే, నా వల్ల మీరు లొల్లి పెట్టుకోకూర్రి, నేను పోతా. ఏడి పోతావు? ఏడి పోవులేదు. మీ అన్నకి ఎంత హక్కు ఉన్నదో నీకు కూడా అంతే హక్కు ఉన్నది. అయినా మీ అన్న సాగకపోతేంది, నేను చూసుకుంటా. ఏడి పోవలేదు, ఉండిక్కనే. మాట మాటకు పో అంటాను. నువ్వుండగా బయట పోయి బతుకుతే నీ విలువేముంటది? ఊళ్ళో జనాలందరూ ఏమనుకుంటారు? భర్తగా ఎట్లాగో విలువ పోగొట్టుకున్నావు. అన్న విలువను ఉంచుకోవా? చెల్లే నేనున్నా, నీకే బాధ రాకుండా నేను చూసుకుంటా అన్న ధైర్యం ఇయ్యవైగా? నీకు రాదా బుద్ధి? ఉండు,
నువ్వే ఉండు, మేమిద్దరం బతుకుతామా సత్తామా ఏన్నో పోయి ఉంటాం. పా సప్న. ఆగు వదిలే. అన్న నా భర్త చనిపోయినాక పుట్టెడు దుఃఖంతో నేను ఇంటికి వచ్చింది. నా రెక్కల కట్టం నేనే వేసుకొని బతకబడితే పో పో అంటే నేను ఎక్కడికి పోతా అన్న? నాకెవరున్నారే మీరు తప్ప. నేను నీకంత భారం అయిపోయినా అన్న. నాకు ఒక్కనాడన్న మాట సాయం కాకపోతేవి, చేత సహాయం కాకపోతేవి. ఏం చేసినావన్నా ఇన్ని రోజుల నుంచి నాకు? ఒక్కనాడు ఆడబిడ్డింటికి వస్తే ఎప్పుడు పోతుందా అని చూసి వదిలేన్నారు. అసంటది అది నీకు ఇంత మంచిగా అర్థం చేసుకుంటుంది. ఈ సొంటోళ్ళు ఎక్కడ దొరుకుతారన్నా? నువ్వు ఎన్ని కష్టపెట్టినా ఏం చేసినా అన్ని భరించుకుంటా సంసారం ఎలా తీసుకొస్తుంది. ఇంతకంటే మంచి వాళ్ళు ఏడ దొరుకుతారు చెప్పు? ఇక నాన్న నీకు మారబుద్ధి అయితే లేదా? వదినను ఎందుకంత గోస పెట్టుకుంటున్నావన్నా చెప్పు. ఆయనకి ఎంత చెప్పినా అర్థం కాదు. ఆయన మారడు సప్న. పోదంపా. ఆగే ఆగు చెల్లె. చెల్లె, నేను తాగుడుకు బానిస మిమ్మల్ని పట్టించుకోకుండా బాధ పెట్టి కష్టపెట్టి మీ దగ్గర విలువ కొట్టుకున్నా. నేను ఎంత దిగజారినో, మీ దగ్గర ఎంత విలువ ఉందో నాకు ఇవాళ అర్థమైంది. మీరు ఎక్కడికి పోలేదు చెల్లె. భర్తగా వదిన దగ్గర విలువగా పడుకుంటా, అన్నగా నీ దగ్గర విలువగా పడుకుంటా. మీరు ఎక్కడికి పోలేదు. నేను మిమ్మల్ని సాదుకుంటా, నేను మంచిగా పని చేసుకుంటా, తాగుడు బంద్ చేస్తా. నేను ఇంట్లోకి వెళ్ళి పోన్నందుకు నన్ను క్షమించే చెల్లె. ఇన్ని రోజులకైనా మా మనసులో బాధని, మా కన్నీటి బాధని అర్థం చేసుకుంటాం. నువ్వు మారుడే కావాలి, మాకు అది చాలు. నేను మారుతానే, ఇక నుండి మిమ్మల్ని మంచిగా చూసుకుంటా. అన్నా ఏడవక చెల్లె, నేను నీకు లేనా?